మహబూబాబాద్ జిల్లా డోనకల్ సుభాష్ స్ట్రీట్ కాలనీకి చెందిన వీరస్వామి తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా డోనకల్ సిఐ బంధం ఉపేందర్ రావు, ఎస్ఐ సంతోష్ రావు, కానిస్టేబుల్ సైదులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు లింగాల క్రాస్ రోడ్ దగ్గర ఎస్ఐ సంతోష్ రావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ నవాబ్ మున్వర్ అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆటో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో సిఐ బంధం ఉపేందర్ రావు మాట్లాడుతూ ఆటో పార్క్ చేసేటప్పుడు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలని, ఇండ్లకు తాళం వేసి ఇంటిని దొంగలు టార్గెట్ చేస్తున్నారని, ఊరికి వెళ్లేవారు పోలీసులకు లేదా పక్క ఇంటి వారికి సమాచారం ఇవ్వాలని, డోనకల్ మండలంలో దొంగతనాలకు తావు లేదని తెలిపారు. ఒకటే అండి వాడు మగమా ఒకటే అండి వాడు మగమా సరేనా అదే ఏముందో ఒకటి సరిగా రమ్మని రండి. తేదీ 21/1/2024 నాడు డొన్నకల్ సుభాష్ స్ట్రీట్ చెందిన ఇలాటూరి వీరస్వామి అతను తన బజాజ్ ప్యాసింజర్ ఆటోను రైత్రిపూట ఇంటి ముందు పార్కింగ్ చేసి పండుకొని మార్నింగ్ లేచేసరికి ఆ యొక్క ఆటో కనపడలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెప్పి దరఖాస్తు ఇవ్వగా ఈ దరఖాస్తు మీద డొన్నకల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి లోకల్లో ఉన్న సీసీ కెమెరాలు మరియు పాత కొత్త నేరస్తులందరినీ వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు డొన్నకల్ ఎస్ఐ గారు సంతోష్ రావు గారు, మన కానిస్టేబుల్ సైదులు, రవి కానిస్టేబుల్ ఈరోజు మన లింగాల క్రాస్ రోడ్డు జగ్జిరావు సెంటర్లో వెహికల్సింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆటోలో వస్తుంటే అతను పట్టుకొని విచారించగా ఆ రోజు దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటూ అతని సమక్షం నుండి ఈ యొక్క ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఈరోజు రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ కోర్టుకు తరలిస్తున్నాం. అదేవిధంగా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, మీ యొక్క 2 వీలర్లు కానీ 4 వీలర్ కానీ పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాండిల్ లాక్ వేయాలి, తాళాలు మీ దగ్గర పెట్టుకోవాలి. హ్యాండిల్ లాక్ లేకుండా రోడ్డు మీద వాహనాలు ఇచ్చలు వదిలిపెట్టడం వల్ల రైతుపూట దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకి కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇచ్చేయాలండి. తాళాలు వేసి ఇంటిని టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వారికి ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తాం. థ్యాంక్ యూ.